మార్నింగ్ ఫ్రెండ్స్. ఎన్‌పీఎస్ జాతీయ పెన్షన్ విధానం అంటే స్టేట్ గవర్నమెంట్‌లో సీపీఎస్ అంటాం. వాటి తర్వాత ఏ స్టేట్స్ అయినా ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌కి రివర్ట్ అయ్యాయా లేదా చూద్దాం. ఇప్పుడు అన్ని స్టేట్స్‌లో ఇంక్లూడింగ్ తెలంగాణ, ఆంధ్రాలో చాలామంది సీపీఎస్ ఎంప్లాయీస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని ప్రపోజల్స్ పెడుతున్నారు కదా! అయితే ఇప్పటి వరకు పాత స్కీమ్స్‌కి రివర్ట్ అయిన స్టేట్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఉన్న స్టేట్స్ ఏందంటే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్. ఇవి అఫీషియల్‌గా ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేశాయి. సో, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది లేదా అన్న క్లారిటీ తెలవాలంటే వాళ్ళేం చేశారంటే ఆల్రెడీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అధికారంగా సమాచారం ఇచ్చేశారు. అంటే రివర్టెడ్ టు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని. సో, ఆల్రెడీ 5 స్టేట్స్ ఇంప్లిమెంట్ చేసేసాయి కాబట్టి, ఈ రాష్ట్రాలు తమ ఉద్యోగుల కోసం ఓపీఎస్ పునర్నిర్ణయం తీసుకున్నట్టు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మనకు తెలిసినట్టు ఓపీఎస్ అంటే ఏందంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఉద్యోగం జీతం నుంచి పెన్షన్ కోసం ఎటువంటి కట్ ఉండదు. పదవి విరమణ తర్వాత చివరి ప్రాథమిక వేతనం అంటే అప్పటికున్న సాలరీలో బేసిక్ ప్లస్ డి అనుకుంటే వాటిలో 50% వరకు పెన్షన్ లభిస్తుంది. చివరి బేసిక్ పేలో. డీఏ పెరుగుదలలు పెన్షన్‌కి వర్తిస్తాయి. తమిళనాడులో ఒక ఎగ్జంప్షన్ ఉందండి. తమిళనాడు ఏం చేసిందంటే ఓపీఎస్‌ని డైరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయకుండా 26లో తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ టీఏపీఎస్ అని కొత్త పథకం ఇచ్చింది. టీఏపీఎస్ ముఖ్యాంశాలేందంటే చివరి బేసిక్ ప్లస్ డీఏలో 50% పెన్షన్ ఇస్తా అన్నారు. ఫ్యామిలీ పెన్షన్ ఉంది, గ్రాట్యుయిటీ ఉంది. సంవత్సరానికి 2 సార్లు డీఏ ఇస్తా అన్నారు. ఒకటేందంటే ఒక 10% కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అన్నదే ఒక పాయింట్. మిగిలిన భారం అనేది ప్రభుత్వం హ్యాండిల్ చేస్తుంది. అంటే టీఏపీఎస్ అనేది ఓపీఎస్ లాంటి హామీ పెన్షన్ మరియు ఎన్‌పీఎస్ లాంటి కాంట్రిబ్యూషన్ 2 కలిపిన హైబ్రిడ్ విధానం. సో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేటస్ ఏందంటే తెలంగాణలో ఎన్‌పీఎస్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్‌పీఎస్ కొనసాగుతుంది. 2 రాష్ట్రాల్లో ఓపీఎస్ అమలు కాలేదు. సో, ఫైనల్‌గా చూసుకుంటే ఓపీఎస్ పూర్తిగా అమలు చేసిన రాష్ట్రాలు ఏవంటే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ జార్ఖండ్. తమిళనాడు మాత్రం ఓపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా టాప్స్ అనే హామీ పెన్షన్ ప్లస్ కాంట్రిబ్యూషన్ మోడల్ తీసుకొచ్చింది. ఇది భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు కూడా ఒక నమూనాగా మారే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు మరియు ఆర్థిక నిపుణులు చర్చిస్తున్నారు. సో, ఇదండి. మొత్తానికి ఓపీఎస్ స్టేటస్ మరి తెలంగాణలో కూడా ఆంధ్రాలో కూడా ఈ మోడల్ రావాలి. లేకపోతే డిఫాల్ట్‌గా ఓపీఎస్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఉద్యోగ సంఘాలు గాని, ఉద్యోగులు గాని చాలా కోరుతున్నారు. సో, చూడాలి మరి తెలంగాణ, ఆంధ్రాలో ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో. సో, ఇది తొందరగా ఇంప్లిమెంట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఈ విషయాన్ని కామెంట్‌లో చెప్పండి. సో, ఇలాంటి ముఖ్య సమాచారం కోసం సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.